హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారంతా? మీరు కనుక నేచర్ లవర్స్ అయితే హైదరాబాద్లో ఎక్స్పీరియం ఎకో పార్క్ చూడాల్సిందే. అందుకని నేను మా అమ్మ మా నాన్న మా ఫ్రెండ్ కలిసి హైదరాబాద్ ఎక్స్పీరియం ఎకో పార్క్ చూడటానికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 700 పెద్దలకి విత్ జిఎస్టీ, అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మనిషికి 250 తీసుకొని మనకు అక్కడ ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్తారనమాట. ఆ ఎలక్ట్రిక్ వెహికల్లో కూర్చొని మనం ఇండియాలో ఉన్నామా, ఆమ్స్టర్డామ్లో ఉన్నామా, లండన్లో ఉన్నామా, దుబాయ్లో ఉన్నామా, లేదంటే జపాన్లో ఉన్నామా అర్థం కాదు. ఎందుకంటే అక్కడ ఉన్న చెట్లన్నీ ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చినవి, మ్యాక్సిమం జపాన్ నుంచి వచ్చినవి. ఒక్కొక్క చెట్టు ₹1,00,000 దగ్గర నుంచి, వినండి సరిగ్గా, ₹1,00,000 దగ్గర నుంచి 3 కోట్ల దాకా ఉంది. 3 కోట్ల దాకా చెట్టేంటి స్వామి, 3 కోట్లు పెట్టి ఫ్లాట్ కొన్నామంటే ఓకే, కానీ ఈయనెవర్రా స్వామి 3 కోట్లు పెట్టి చెట్టు కొన్నాడు అనుకుంటే అది మొత్తం 150 acres. అన్ని చెట్లు కట్ చేయకుండా పెరగడమే అలా డిజైన్లా పెరిగేలాగా చేస్తారంట. అవి ఒక్కొక్కటి 40 లక్షలు 50 లక్షలు పెట్టి కొనుక్కొని జపాన్ నుంచి షిప్పులో హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ 150 acresలో ఈ ఎకో పార్క్ పెట్టారు. ఇప్పుడు ఈ ఎకో పార్క్లో నేను ఎందుకు పోయినా అంటే అక్కడ చిన్న ఏదో వాక్ త్రూ వీడియో లాంటిది ఏదైనా చెయ్యాలి, ఒకసారి రండి అంటే చూడడానికి వెళ్ళా. నాతో పాటు మా అమ్మ నాన్న కూడా తీసుకెళ్ళా, దాంతోపాటు మా రైటర్ ఫ్రెండ్ భానుని కూడా తీసుకెళ్ళా అనమాట. అక్కడ చూస్తుంటే 2 కళ్ళు సరిపోవండి. నేచర్ లవర్స్ అయితే అక్కడే ఉండిపోతారు, అలా ఉంది. వీళ్ళు నెక్స్ట్ ఆర్టిఫిషియల్ బీచ్ కడుతున్నారంట. ఆర్టిఫిషియల్ బీచ్ కడితే ఇంకేమైనా ఉందా? అక్కడ ప్రిజం పబ్బు, అసలు కాఫీ షాప్లు అన్నీ రాబోతున్నాయి. అప్పుడు నాకు తెలిసి ఎంట్రన్స్ ఫీ అదిరిపోద్ది. నాకు తెలిసి ఇప్పుడు మీరు కనుక నేచర్ లవర్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన స్పాట్ అనమాట. ఇప్పుడు ఈ చెట్టు చూస్తున్నారు మీరు, ఆ చెట్టు కోటిన్నర మై హోమ్లో ఫ్లాట్ కొన్నట్టు అనమాట. చెట్టు కోటిన్నర. ఈ చెట్లు అవి చూస్తుంటే నిజంగా అంత ఎండలో కూడా ఎంత చల్లగా ఉందో. ఇప్పుడు ఈ చెట్టు చూసారా, ఇది 3 కోట్లు అనమాట. దాన్ని సగం కట్ చేసి దాన్ని ఇక్కడ తెచ్చి చైన్లు పెట్టి కట్టి అలా పెట్టారనమాట. 3 crores కల్పవృక్షం అంటారంట. దాన్ని ముట్టుకొని ఏది కోరుకున్నా జరిగిపోద్దంట. అందుకే మీకు తెలుసుగా నా కోరిక నేను కోరేసుకున్నాను, మంచి సినిమా ఒకటి పడాలి స్వామి అని. సరే, అక్కడి నుంచి వాళ్ళు లోపల చిన్న చిన్న రిసార్ట్స్ లాగా కట్టారు, చిన్న చిన్న రూమ్స్ లాగా చెట్ల మధ్యలో. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇవన్నీ అసలు అక్కడ కూర్చొని హ్యాపీగా ఎలక్ట్రిక్ వెహికల్లో కూర్చొని చల్లగా అన్నీ చూస్తుంటే నాకు మాత్రం నిజంగానే ఇండియాలో ఉన్నానా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. కాబట్టి మీరు కూడా ఏం చేయండి అంటే, వీకెండ్స్ రేట్ ఎక్కువ ఉండవు. వీకెండ్స్ 1000 ఎంట్రీ, వీక్ డేస్లో కుదిరితే బెస్ట్. మనం 300 సేవ్ చేయొచ్చు. 700 రూపీస్ ఎంట్రీ ఉంటుంది పర్ హెడ్. వీకెండ్స్లో వెళ్తే మాత్రం 1000 రూపీస్ ఎంట్రీ. అక్కడ చూడండి, ఆ చెట్లు, పూలు, రాళ్ళు అన్నీ ఫారినే అండి. ఇండియాలో చెట్టు ఏది లేదు. అక్కడ ఒక వేప చెట్టు ఉంది, అదొకటే ఇక్కడ హైదరాబాద్ అంట. మిగతాదంతా ఫారిన్ నుంచి తెచ్చారు. నిజంగా ఆయనకి మాత్రం దండం స్వామి. ప్యాషన్ టువర్డ్స్ ట్రీస్. ప్యాషన్ మనందరికి దేని మీద ప్యాషన్ ఉంటుంది? డబ్బు మీద, ఇళ్ళ మీద, కార్ల మీద ఉంటే, ఈయన నేచర్ నుంచి ఎంతో కొంత తీసుకున్నాం, తిరిగి నేచర్కి ఇచ్చేద్దాం అనేలా ఉన్నారనమాట ఆయన. కాబట్టి ఎకో పార్క్, ఎక్స్పీరియం ఎకో పార్క్ చిలుకూరు దగ్గర నుంచి 10 kilometers ఉంటుంది. చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు అక్కడి నుంచి పక్కనే వెళ్ళిపోవచ్చు, 10 kilometers. మస్ట్ విజిట్ ఇన్ హైదరాబాద్ అండి. అంత రేట్లు ఎందుకు, ఏంటి చెట్లు చూడటానికి అంతా అనేవాళ్ళు కూడా చెప్తున్నా. ఇది మీకు కాదు నాయన, నేచర్ లవర్స్, చెట్లు అంటే బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు పక్కా విజిట్ చేయండి. చెట్లుకి అంత పెట్టాలా అన్నోళ్ళు కొంచెం ఆగండి. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ వాటర్ పార్క్స్ లాంటివి, బీచ్లు అలాంటివి వస్తున్నాయి. అప్పుడు మీరు వెళ్ళండి బాబు, మీ ఎంటర్టైన్మెంట్ బ్యాచ్ అంతా. ఇప్పుడు మాత్రం ప్యూర్ నేచర్ లవర్స్, ప్రకృతి ఎవరికైతే ఇష్టమో వాళ్ళు పక్కాగా వెళ్ళిపోండి చెప్తాను నేను. ఎందుకంటే అంత ఎంజాయ్ చేస్తారు. మా నాన్న నేచర్ లవరు, ఎంత ఎంజాయ్ అంటే అంత ఎంజాయ్ చేశాడు అనమాట. వీడియో తీసింది కూడా మా నాన్నే, అందుకే కొంచెం షేకీగా ఉంది.
ఆయన ఇంట్రెస్ట్ చూసి ఆ చెట్ల మీద అసలు మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లే. ఆయన ఏ చెట్టు కనబడితే ఆ చెట్టు తీసుకుంటూ వెళ్ళిపోయాడు. నిజంగా మా నాన్న అంటే నాకు ఎంత ఇష్టం, మా నాన్నకి నేచర్ అంటే అంత ఇష్టం, చెట్లు అంటే అంత ఇష్టం. లెగిస్తే ఏదైనా పార్క్కి తీసుకెళ్ళమనేవాడు. అలానే ఈరోజు ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎకో పార్క్ అయిన ఈ ఎక్స్పీరియం చూస్తున్నప్పుడు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది నాకు. వీడియో ఎలా తీశారని కాదు, ఆ ఇంట్రెస్ట్ ఉంది చూసారు, ఆ ఇంట్రెస్ట్ నాకు భలే నచ్చింది. అందుకనే నేను పొద్దున ఏదో నాన్న వీడియోస్ తీసావు కదా ఇటీ అని చెప్పి అవన్నీ నేను వరుసగా ఎడిట్ చేసి దానికి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి మన ఆడియన్స్కి అండ్ సబ్స్క్రైబర్స్కి చూపిద్దాం అని చెప్పి ఇలా వీడియో చేశాను అనమాట. ఎక్స్పీరియం ఎకో పార్క్ ఇన్ హైదరాబాద్ మస్ట్ విజిట్. నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ఎక్స్పీరియం ఎకో పార్క్లోని విజువల్స్ మీకోసం.